అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అవ్వగానే నాకు సందీప్ కిషన్ బ్రో కథ చెప్పాడు. మన రారా కృష్ణయ్య కథ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మహేష్ చాలా బాగుంది కథ. అండ్ అచ్చు గారు పాటలు అదిరిపోయాయి, విన్న పాటలన్నీ చాలా బాగున్నాయి. సాయి శ్రీరామ్ గారు చాలా అద్భుతమైన కెమెరామెన్, చాలా మంచి టేస్ట్ ఉన్న కెమెరామెన్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సందీప్ భయ్య. మాకు అదే ఫోన్ చేసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలి సంపు అని అడగగానే ఇది నా రెస్పాన్సిబిలిటీ భయ్య, ఎందుకంటే మాకు చాలా హెల్ప్ చేశారు మీరు హృదయకాలయంకి. సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను. మహేష్ కొత్త డైరెక్టర్ చాలా బాగా తీశారు, తనకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ జగపతి బాబు గారు లెజెండ్ తర్వాత వస్తున్నారు, సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అందరికీ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. టైటిల్ అనగానే మన తెలుగుదనం కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ద డిజిటల్ పోస్టర్ చూడగానే చాలా బాగుంది అనిపించేటట్టు, కొత్తగా కలర్ఫుల్గా ఉంటే, ఐ మీన్ ఏదైనా సినిమాకి మనం వెళ్ళాలంటే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటాం. అలాంటి కలర్ఫుల్ మూవీలాగా అనిపించే ఇది సినిమా ఇది. సాంగ్ చాలా బాగుంది. అండ్ సందీప్ మొన్నే కాల్ చేశాడండి. సందీప్కి నాకు ఒక చిన్న రిలేషన్ ఏంటంటే, ప్రతిసారి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కాల్ చేస్తున్నాడు, సార్ నా ఆడియో ఫంక్షన్ రావాలని. ఓన్లీ ఒక్క ఫంక్షన్కి రాగలిగాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఐ కేమ్ లాస్ట్ నైట్ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ కమింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కంటే కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ జగపతి బాబు గారు మొన్న మా లెజెండ్లో చేశారు. ఇప్పుడు ఆయన చూస్తే కనుక దానికంటే పెద్ద రేంజ్లో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఉండేట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. కమల్ హాసన్కి వయసు అయిపోయింది, మళ్ళీ ఎవరు వస్తారా అని ఆలోచిస్తుంటే సందీప్ కిషన్ వచ్చాడు. అయితే కమల్ హాసన్ లాగా నటించాలి కానీ కమల్ హాసన్ అంత పోజు కొట్టొద్దని చెప్తున్నారు. చెయ్యిళ్ళే కుర్రాడు మంచోడు, చాలా రోజుల నుంచి నాకు తెలుసు, బుద్ధిమంతుడే. అలా చేయడని అనుకోండి, చేయవు కదా, చేయడండి మంచోడు. సో ఇవాళ ఈ మధ్యకాలంలో మనకి తెలుగు ఆర్టిస్టులు సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు. సో ఒక నటుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడే కాకుండా తమిళ్లో చేసి, తెలుగులో చేసి, హిందీలో కూడా చేసి, మొన్నే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇప్పుడు రారా కృష్ణయ్యతో మన ముందుకు వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. మ్యూజిక్ అయితే బాగుంది. ఇప్పుడు కమన్ బేబీ సాంగ్ అని మిగిలిన సాంగ్ నేను వినలేదు, విన్న సాంగ్ చాలా బాగుంది. అంటే ఇవాళ ట్రెండింగ్ సరిపడగా ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. ఐ మీన్ ఈ సినిమా కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సందీప్ అంటే ఒక చాలా డ్రైవ్ ఉన్న ఒక అబ్బాయి, వెరీ అంబిషియస్, వెరీ ప్యాషనెట్. సో సందీప్ ఒక ఫిల్మ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ ఫిల్మ్లో అన్ని ఎలిమెంట్స్లో ఒక క్వాలిటీ ఉండాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. సో ఈ ఫిల్మ్లో ఒక క్వాలిటీ ఉంటుందని నాకు తెలుసు, బికాస్ ఐ ఆల్సో మెట్ ద డైరెక్టర్ కపుల్ ఆఫ్ టైమ్స్. అచ్చు ఇస్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ సాయి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫర్, ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ సినిమాటోగ్రఫర్. సో సాయి శ్రీరామ్ గారి క్వాలిటీ గురించి తెలుసు. సో ఐఎమ్ షూర్ ద ఫిల్మ్ విల్ బీ గ్రేట్. సందీప్ నీకు ఒక మంచి ఫిల్మ్ పడింది, అది మాత్రం కాదు, చాలా సూటబుల్ టైటిల్ పడిందని బయట టాక్, నేను చెప్పలేదు. సందీప్ అంటే కృష్ణుడువే కదా అని బయట మాట్లాడుతున్నారు. సో యా, అందరికి నమస్కారం. సో రారా కృష్ణయ్య ఫస్ట్ డైరెక్టర్, మహేష్ ఇట్స్ ఎ డెబ్యూ ఫిలిం, ఆల్ ది బెస్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ నా ఫిలింకి అచ్చు ఒక సాంగ్స్ చేశారు, చాలా బాగుంది. అండ్ సందీప్ గురించి చెప్పాలంటే కృష్ణయ్య, గడ్డం పెట్టిన కృష్ణయ్య, గడ్డం లేకున్నా కూడా కృష్ణయ్యనే. సో ఆల్ ది క్యారెక్టర్ అది డిఫాల్ట్, అది డిఫాల్ట్ క్యారెక్టర్. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. ముందుగా చాలా ఆనందంగా ఉందండి మా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ గారు ఈ సినిమా చేయటం. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది, ట్రైలర్ ఇప్పుడే చూసాం. అండ్ మా ఫ్రెండ్ సందీప్ అండ్ రెజీనా ఇస్ అ టాలెంట్ అగైన్. అచ్చు, శ్రీరామ్ అండ్ మహేష్, అందరూ యంగ్ టీమ్ అండి. సో బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మేజర్గా ఇవాళ ఎక్కువ మాట్లాడాలంటే జగపతి బాబు గారి గురించి మాట్లాడతాను అనుకున్నాను. అందరికీ ఆయన చేసిన సినిమాలో మావు చిగురు, అలాంటి శుభలగ్నం అలాంటి ఇష్టమైతే, నాకు మాత్రం గాయం, అంతఃపురంలో ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఎప్పుడు జగపతి బాబు గారిని చూస్తున్నా అంత రాగా అలా ఉండాలని కోరుకుంటాను. సో ఆయన లుక్ అదిరిపోయింది అసలు కట్అవుట్లో.
అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి అందరికీ పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని, మంచి లాభం తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మీ ఉత్సాహం చూస్తుంటే సందీప్ ఈ సినిమాతో స్టార్ అయిపోతాడు అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ సందీప్ గురించి ఒక విషయం చెప్పాలి. నువ్వు బయట కనిపించగరా, బట్ యూఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడే ట్రైలర్ వెరీ ప్రామిసింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం మహేష్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమా ద్వారా రాబోతున్నాడు. అండ్ ఐ నో హిమ్ వెరీ వెల్ అండ్ హీస్ వెరీ వెరీ టాలెంటెడ్. రెజినా, షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ తన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా, చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. సో రెజినాకి అండ్ వీళ్ళిద్దరితో కలిసి ఒక పవర్ ఈ సినిమాకి యాడ్ అయ్యారు, అది జగపతి బాబు గారు. ఎందుకని చెప్తున్నానంటే ఇలాంటి ఫిలిమ్స్కి ఆయన లాంటి సపోర్ట్ ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా రీచ్ ఇంకా బాగుంటుంది. సో జనాల్లోకి వెళ్తుంది. ఆయన మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేయడం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆయన లాంటి ఒక పెద్ద వ్యక్తి ఈరోజు ఇలాంటి సినిమాలకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. సో అలాగే అచ్చు మ్యూజిక్ అండి. అచ్చు సారీ, మనం సాంగ్ చేయాల్సింది చేయలేకపోయాం, ఒక సినిమా చేయాల్సింది చేయలేకపోయాం. అండ్ తను వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. వేదిక మీదకి పెద్దలందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ టు లక్ష్మి గారికి స్వాగతం. వారితో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్ ఐశ్వర్య గారు మనతో ఉన్నారు, వారిని వేదిక డైరెక్టర్ చిన్ని కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాయి శ్రీరామ్ ఎక్కడ? సాయి శ్రీరామ్ హై లిరిసిస్ శ్రీ థ్యాంక్ యూ వెరీ మచ్. రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇందులో ఒక 2 పాటలు రాశానండి. 2 పాటల గురించి కాదు, ముఖ్యంగా అచ్చు గురించి మాట్లాడాలి. అచ్చు చాలా ప్రామిసింగ్ యంగ్ టాలెంట్. అతనిలో నాకు నచ్చే విషయం, ఒక ట్రెడిషన్తో పాటు ఒక మోడర్న్గా ఉండే ఒక లక్షణం ఉంటుంది. ఆ రెండింటిని చాలా చక్కగా బ్లెండ్ చేస్తాడు. సో ఒక సాంప్రదాయమైనటువంటి మంచి మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి, ఈ కాలానికి తగ్గట్టు మ్యూజిక్ అందించడంలో సిద్ధహస్తుడు. ఈ పాటలు మనం అన్నీ విన్న తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడని నా ఫీలింగ్. పర్సనల్గా రాధాకృష్ణయ్య టైటిల్ సాంగ్ నాకు చాలా హృదయానికి దగ్గరైనటువంటి పాట. అలాగే మహేష్ చాలా ఓర్పునటువంటి మంచి క్లారిటీ ఉన్నటువంటి దర్శకుడు. నాకు తమ్ముడు లాంటి వాడు, చక్కగా ఓర్పుగా కూర్చున్న దగ్గర మంచి పాటలు రాయించుకున్నాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. రెజినా గారు కానీ, సందీప్ గారు కానీ, జగపతి బాబు గారు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మంచి సక్సెస్ మూడ్లో ఉన్నారు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే ట్రైలర్ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక ఏదో చూడాలనిపించేటువంటి ఒక చిన్న సస్పెన్స్, ఏమిటి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేలాగా ఉంది ట్రైలర్ చూస్తే. సో దాని అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరిన్ని మంచి సినిమాలు తీసేలాగా ఆయనకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్ ఆఫ్ రారా కృష్ణయ్య. థ్యాంక్ యూ. జస్ట్ వన్ మోర్, మీ పిక్చర్ కంటే ముందు జస్ట్ వన్ మోర్ లిటిల్ యాక్టివిటీ. శ్రీ అనిల్ సుందర గారు, నరేష్ గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. థ్యాంక్ యూ. యాక్చువల్గా పెద్ద హీరోలకి కొంచెం ఇష్టం ఉన్న డైరెక్టర్ని చూస్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది యాక్చువల్గా. బట్ సందీప్ కిషన్ నాకు రైట్ ఫ్రమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బిఫోర్ నుంచి బాగా తెలుసు. సందీప్ కిషన్ ఎప్పుడు టాలెంటెడ్ కుర్రాళ్ళని ఎప్పుడు వదలడు, ఎప్పుడు కథలు వింటూ ఉంటాడు, ఎవరిని కలుస్తూ ఉంటాడు. భయ్య ఒకటి అతను పాయింట్ చెప్పాడు బాగుంది, ఇంకో కుర్రాడో పాయింట్ చెప్పాడు బాగుంది అన్నాడు. సో సందీప్ సినిమా గురించి పడే ప్యాషన్, సినిమా అంటే తను పడే కష్టం నాకు బాగా తెలుసు, బాగా పరిచయం కాబట్టి. సందీప్ కంగ్రాట్స్ వన్స్ అగైన్, మంచి డైరెక్టర్ని ఇస్తున్నాం. అండ్ ఎందుకంటే థియేటర్ గట్రా చూశాను,
అండ్ మహేష్, లాంగ్ వే టు గో, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. ఐ రియల్లీ లవ్ ద ట్రైలర్, చాలా బాగుంది. అండ్ చాలా పెద్ద సినిమా, అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టుగా లేదు ట్రైలర్ చూస్తే. ట్రైలర్ చూసి ఆడియన్స్కి ఏదైతే ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలో అది అయ్యింది. అండ్ మంచి సాంగ్ ఉంది, మంచి యాక్షన్ కట్స్ ఉన్నాయి. అండ్ బ్లాక్ కట్ బనీలో బాబు గారి ఎంట్రీ అదిరిపోయింది. ఇమీడియట్గా మార్నింగ్ షో చూడాలనిపించింది. అండ్ రెజినా కసెంట్రా ఫామ్లో ఉన్నారు, సందీప్ కిషన్ ఫామ్లో ఉన్నారు. అలాగే లెజెండ్ జగత్ బాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. నాకు సినిమా చూడగానే యాక్చువల్గా గబ్బర్ సింగ్లో ఇంటర్వెల్లో డైలాగ్ ఉంది, అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది అని. నాకు లెజెండ్లో జగత్ బాబు అని చూడగానే ఆ డైలాగ్ గుర్తొచ్చింది. చిన్న గ్రే హెయిర్ వస్తేనే టెన్షన్ పడిపోయి నిద్ర పాడు చేసుకొని భయపడిపోతుంటారు. అలాంటిది ద కైండ్ ఆఫ్, అంటే మిమ్మల్ని మీరు రీఇన్వెన్షన్ అనేది అసలు ఎక్స్ట్రాడినరీ సార్. అండ్ నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్, ఐ లవ్ యూ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో. అండ్ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ. ఇట్స్ మై ప్లెజర్ టు బీ ఆన్ ద స్టేజ్ విత్ యూ. అండ్ I took this opportunity to talk to you. Like Legend Tarvata, I never got an opportunity to talk to you. You just mesmerized, and congrats. And as I said, it's just a beginning, and we all are waiting for you. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. చాలా అద్భుతంగా ఉంది వెదర్ కూడా. ఐ వాంట్ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ టీమ్, పర్టికులర్లీ ప్రొడ్యూసర్ గారిని. ఇక్కడే ఉన్నారు. మీరు చాలా ఖర్చు పెట్టి చాలా భారీగా అడిగిందల్లా ఇచ్చి అద్భుతంగా తీశారని ఈరోజు నాకు డైరెక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ సందీప్, మై ఫస్ట్ హీరో. బట్ మీకు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీరు పెట్టిన డబ్బులు ఇంకా 10 రావాలని కోరుకుంటున్నానండి. అండ్ మహేష్, నేను ఫస్ట్ చూసి ఈ కుర్రోడేంటి డైరెక్టర్ ఏంటి అనుకున్నాను. బట్ I'm really happy for Sandeep. నువ్వు ఏ సినిమా చూస్ చేసుకున్నా you do an excellent job. And I wish you all the very best, Mahesh, for this movie and the coming movies too.